ఈ దేశంలో కానీ అనేక రాష్ట్రాల్లో కానీ జైలుకు వెళ్ళిన వాళ్ళే రాజకీయాల్లో అత్యున్నత పదవులను అధిరోహించడం జరుగుతుంది. జైలుకు వెళ్ళి అంటే వివిధ కోణాల్లో అవినీతి అక్రమాలు కావచ్చు, కుట్రల కుతంత్రాలు కావచ్చు, వివిధ సమాజంలోని ద్రోహులుగా, లేదంటే సమాజాన్ని చీల్చిన వారు, లేదంటే ఆర్థిక నేరాలకు పాల్పడ్డవారు, లేదంటే అధికార పక్షాలు కావాలని కుట్ర చేసి ప్రతిపక్ష స్థానంలో ఉన్న నేతలను కొంతమందిని జైలుకు పంపించిన క్రమంలో ఈ కారణాలు ఏవైనప్పటికీ ఎవరైతే జైల్లో శిక్షణ అనుభవించి అనంతరం బయటికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా అత్యున్నత పదవుల్లో కొనసాగడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అత్యున్నత స్థాయి నాయకులుగా ఎదగడం జరుగుతుంది. ఈ అవినీతి అక్రమాలు చేసిన నేరగాళ్ళు కానీ, ఆర్థిక నేరగాళ్ళు కానీ, లేదంటే ఈ సమాజాన్ని చీల్చిన నేరగాళ్ళు కానీ, ఈ ప్రజలను తప్పుదో పట్టించే వ్యక్తులు కానీ జైలుకు అంటే వివిధ కారణాలతో జైలుకు వెళ్ళిన చాలా మంది, లేదంటే అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన వ్యక్తులను కావాలని కుట్రపూరితంగా వ్యవహరించి కొంతమంది నాయకులను జైలుకు పంపించిన క్రమంలో వాళ్ళందరూ తిరిగి బయటకు వచ్చిన క్రమంలో ఆ నాయకులందరూ కూడా అత్యున్నత స్థానాలను అధిరోహించడం జరిగింది. అంటే పడి లేచిన కిరటాలుగా వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో రాణించడం జరుగుతుంది. అలాంటి రాజకీయాల్లో రాణించిన వారే జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ కావచ్చు, లేదంటే ఏపీలో చంద్రబాబు నాయుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి చరిత్రను ఒకసారి మనం గమనిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు కంటే ముందు, అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కావచ్చు, కాశ్మీర్ కు సంబంధించి ఒమర్ అబ్దుల్లా కావచ్చు, వీళ్ళందరూ జైలుకు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఏంటన్నది ఒకసారి చూద్దాం. జైలుకి వెళ్ళి వస్తే జై కొడుతున్న జనం అంటే జైలుకి వెళ్ళొచ్చిన వారందరూ కూడా జైలు పలుకుతున్నారు, జై కొడుతున్నారు ఈ దేశంలోని ప్రజలందరూ కూడా. అంటే ఇప్పుడు జైలుకి వెళ్తే రాజకీయ నాయకుడిగా, జైలుకి వెళ్తే లేదంటే ప్రజల్లో ఇంకా మన్ననలు పొందే వ్యక్తిగా, జైలుకి వెళ్తే ఈ పత్రికలు టీవీలో కూడా ఎక్కువ ప్రచారం జరుగుతుంది కాబట్టి తెలుగుని ప్రజలు కూడా వాళ్ళు తెలిసే అవకాశం ఉంది కాబట్టి జైలుకు వెళ్ళి వస్తేనే ఖచ్చితంగా ముఖ్యమంత్రులు అవుతున్నారు. అందుకోసమే గత కొన్ని రోజులుగా కేటీఆర్ కూడా నన్ను జైలుకు పంపండి నేను సిద్ధం అంటున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఈ కేటీఆర్ నాయన కేసీఆర్ జైలుకు పంపినప్పుడు, ఎందుకంటే పాపం రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి ఉందని తెలిసి కూడా అదే సమయంలో పెళ్లి సమయంలోనే ఆయన జైలుకు పంపడం జరిగింది. అదేవిధంగా కుట్రపూరితంగా వ్యవహరించి సంబంధం లేని విషయాల్లో ఇరికించే మాజీ ముఖ్యమంత్రి, అత్యంత సీనియర్ నాయకుడు, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి 1,00,00,000 కోట్ల అవినీతి చేసిందని చెప్పి, ఆర్థిక అవినీతి చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తే ఆయన బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు కూడా బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇలా బీజేపీ కూడా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడడం జరిగిందంటూ హేమంత్ సోరెన్ జైలుకు పంపిస్తే ఆయన బయటకు వచ్చి బంపర్ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. డికే శివకుమార్ కూడా అంతే, రేవంత్ రెడ్డి అంతే, ఒమర్ అబ్దుల్లా అంతే. ఇలా జాతీయ అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? జైలుకు వెళ్ళిన వాళ్ళని ఎందుకు సమాజం అంటే ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఏపీ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, లేదంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేదంటే ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకు మరి జైలుకి వెళ్ళిన వ్యక్తులని ముఖ్యమంత్రులు చేస్తున్నారో ఒక్కసారి మనం గమనిద్దాం. జైలుకి వెళ్ళొస్తే జై, కారాగారంటూ అధికారం. ఇరుగు పొరుగున ఉండే ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని తెలిస్తే చాలు ఆ వ్యక్తి కుటుంబంతో మాట్లాడడానికి కూడా కొద్ది రోజులు జనం సంశయిస్తారు. నేరం చేశాడా లేదా అనే సంగతి పక్కన పెడితే అరెస్ట్ అయిన వ్యక్తి పొరపాటున ఎవరైతే చూసి చూడనట్లుగా తప్పుకొని వెళ్ళిపోతారు. ఇదంతా సామాన్యుల వరకే. ఇదే రాజకీయ నాయకుడు జైలుకు వెళ్తే ఆ లెక్క వేరే ఉంటుంది. ఆ నాయకుడు గతం వేరే నేరారోపణపై జైలుకు వెళ్ళాడు అంటే విషయాల్ని గాల్లో కలిసిపోతాయి. సదరు నేతను ప్రత్యర్థి పార్టీ అక్రమంగా జైలుకు పంపింది అనే వాదం తెరపైకి వస్తుంది. కటకటాల వెనుక ఉన్న నాయకుడు తన ప్రత్యర్థి అయిన అధికార పార్టీ కుట్రను ఎదుర్కొని నిలబడ్డ హీరోగా అవతరిస్తాడు. చివరికి జనమంతా కలిసి ఆ నాయకుడు అతని పార్టీని అందలం ఎక్కిస్తారు. వేసి జైలుకెళ్ళి వస్తే అధికారం గ్యారంటీ అనేలా దేశ రాజకీయాల పరిస్థితి మారింది. ఇందుకు నిదర్శనంగా నిలిచిన ఇటీవల జరిగిన సంఘటనలు ఒకసారి చూస్తే, అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసిందని చెప్పి,
లేదంటే కేటీఆర్ ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసిందని చెప్పి, లేదంటే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిందని చెప్పి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఆ ముఖ్యమంత్రిగా కాకముందు ఉద్యమ నేతగా కేసీఆర్ ఏవైతే హామీలు ఇచ్చిండో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం కావచ్చు, మహిళలకు పింఛను ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందించకపోవడం, లేదంటే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లోని గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టించింది 70 ఇండ్లు, మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవన్నీ హామీలు ఇచ్చి ఇవ్వకపోవడం, ఈ కేసీఆర్ కుటుంబం అనేది కుటుంబ పాలన సాగించి అనేక అవినీతి అక్రమాలు చేసింది. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, ఇవన్నింటిని కూడా తెరపైకి తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి భట్టి కావచ్చు, లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు వెళ్ళాలి, కేటీఆర్ జైలుకు వెళ్ళాలి, వాళ్ళు అవినీతి అక్రమాలు చేశారని మాట్లాడుతున్న తరుణంలో కేటీఆర్ గత కొన్ని నెలలుగా అనునిత్యం లేచిందంటే మొదలు పెట్టిన ప్రతి ప్రెస్ మీట్ లో కూడా నన్ను జైలుకు పంపండి నేను సిద్ధంగా ఉన్నా, నన్ను జైలుకు పంపండి నేను సిద్ధంగా ఉన్నా అంటున్నాడు. అంటే దాంట్లో ఏంటంటే ఆంతర్యం, జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ఇలా జైలుకు పోయిండు, ఆయన ముఖ్యమంత్రిగా బంపర్ విజయం సాధించిండు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అంతకంటే ముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ జైలుకు వెళ్ళడం, ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే సెంటిమెంట్ గా మారింది జైలుకు వెళ్ళి వస్తేనే ముఖ్యమంత్రి అవుతాడని. అందుకోసమే కేసీఆర్ అనంతరం కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి కావాలని ఒక ఆతృత ఉంది కాబట్టి నన్ను ఒకసారి జైలుకు పంపిస్తే ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీని అసహించుకుని అధికారం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేటీఆర్ ని జైలుకు పెట్టడం జరిగింది. ఆ సానుభూతి పొంది జైలు నుంచి వచ్చిన తర్వాత నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చు అనే కోణంలో కేటీఆర్ కలలు కంటున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. హేమంత్ సోరెన్ మొదటగా చూద్దాం. జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ను భూ కుంభకోణం కేసులో ఈడీ 2024 జనవరి 31న అరెస్ట్ చేసింది. అప్పటికే ముఖ్యమంత్రి అయిన హేమంత్ అరెస్ట్ అయిన కాసేపటికి తన పదవికి రాజీనామా చేశారు. 149 రోజులు జైలు జీవితం గడిచిన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. జూలై 4న తిరిగి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో జేఎంఎం ఆధ్వర్యంలోని ఇండియా కూటమి విజయం సాధించడంతో మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023లో అప్పటి ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. 53 రోజులు జైలు జీవితం గడిపిన చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యారు. చంద్రబాబును జైలు పాలు చేయడం అధికార పార్టీ వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి విని ఎరుగని రీతిలో మెజార్టీ విజయం సాధించింది. చంద్రబాబు తిరిగి సీఎం అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 2012 మే 27న సిబిఐ అరెస్ట్ చేయగా దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ వైసీపీ 67 స్థానాల్లో గెలవడంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీగా నిలిచింది. ఇక 2019 ఎన్నికల్లో ఆయన పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారనే ఆరోపణతో 2020 మార్చి 5న రేవంత్ రెడ్డి అప్పట్లో ఎంపీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్పై విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక రేవంత్ 2021 జూలైలో టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారు. అనంతరం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యారు. ఇక డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. డీకే శివకుమార్ ను మనీ లాండరింగ్ కేసులో 2019 సెప్టెంబర్ 3న ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో 2019 అక్టోబర్ 23న విడుదలయ్యారు. అనంతరం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన డీకే 2023 అసెంబ్లీ ఎన్నికలు గెలిచి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఉమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫారూక్ అబ్దుల్లాను కేంద్ర ప్రభుత్వం 232 రోజులు గృహ నిర్బంధంలో ఉంచింది. 2019 ఆగస్టు 5 నుంచి 2020 మార్చి దాకా ఓమర్ నిర్బంధంలో ఉన్నారు. అందరూ 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓమర్ గెలుపొందగా ఆయన పార్టీ ఎన్సీ మొత్తం 42 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది. ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అందుకోసమే
నన్ను జర్ర జైలుకు పంపండి ప్లీజ్, నన్ను జర్ర జైలుకు పంపండి అంటున్నాడు కేటీఆర్. ఎందుకంటే జైలుకు వేస్తే ప్రజల్లో సానుభూతి వస్తుంది, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతలపైన కుట్ర పడుతుంది, అధికారం ఉందనే ఒక కక్ష సాధింపు చేస్తుంది, అధికారం ఉందనే మదంతో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులను జైల్లో పెడుతుందని ప్రజల నుంచి సానుభూతి పొంది అధికారంలోకి రావచ్చు, ముఖ్యమంత్రి కుర్చీ పైన కూర్చోవచ్చని కేటీఆర్ కలలు కంటున్నాడు. ఆ కళల్లో భాగంగానే జర్ర నన్ను జైల్లో పెట్టండి ప్లీజ్ అంటున్నాడు. నేను రెడీ ఉన్నా బాబు, జర జైల్లో పెట్టండి అంటున్నాడు. కానీ ఈ కాంగ్రెస్ మాత్రం పెడతలేరు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు కదా జైల్లోకి పోతే ఎట్లెట్లయితుంది అనేది.